నేటి ధ్యానం కొరకు కీర్తన 19. దేవుని యొక్క గొప్పతనాన్ని చాటాలి అని అంటే అతి ప్రాముఖ్యంగా మనుషులే చాటాలి. ఒకరి నుంచి ఒకరికి దేవుని గూర్చిన విషయాలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన గ్రంథంలో లిఖించిన అమూల్యమైన విషయాలు ఒకరి నుంచి ఒకరికి తెలియపరచడానికి కానీ, దేవుడు ఎంత గొప్పో ఆయనకు మహిమను ఆపాదించడానికి కానీ మనుషులే అట్టి కార్యాన్ని చేయగలుగుతారని భావిస్తూ ఉంటారు. కానీ ఈ సృష్టి యావత్తు కూడా దేవుని మహిమను వివరిస్తుంది. ఈ సృష్టి యావత్తు కూడా ఆయనకి సాక్ష్యం చెప్తుంది. ఆయన గొప్పతనం ఏంటో చాటుతూ ఉంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆకాశములు దేవుని యొక్క మహిమ అనగా దేవుని యొక్క మహత్తును, గొప్పతనాన్ని వివరించి చెప్తా ఉంది అని. అవి మన కంటికి కనిపించే ఆకాశమే ఉండొచ్చు, కానీ దేవునికి సాక్షులుగా ఉన్నాయట. ఎలా ఉన్నాయి అనంటే అవి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి. ఆయన సృష్టించినటువంటి ఈ అద్భుత సృష్టిలో అవి దేవుని మాట ప్రకారంగానే అవి చేస్తూ ఉన్నాయి. కదలక మెదలక సుస్థిరముగా ఉన్నాయి. అందుకే ఆయన యొక్క గొప్పతనాన్ని అవి చాటుతూ ఉన్నాయని. మనము ఎప్పుడైనా ఒక వస్తువుని కానీ, వాహనాన్ని కానీ, లేదా ఒక వృక్షాన్ని కానీ చూస్తే అందులో అనేక పాఠాలు మనం తెలుసుకోగలుగుతాం. అనేక విషయాలు నేర్చుకోవటానికి వీలవుతుంది. ఎప్పుడు తెలుసా? మనసు పెట్టినప్పుడు. అలాగే ఈ యొక్క దేవుని సృష్టి దేవుని యొక్క ఉనికిని చాటుతూ ఉంది. అది నువ్వు గమనించగలిగి ఆలోచన పెడితే నీకు తప్పక అర్థమవుతుంది. ఇంకా అంటున్నారు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుందట. అంటే ఆయన ఈ విశాలమైన అంతరిక్షాన్ని ఆయన చేతులతో చేసినటువంటి పనిని తెలియచేస్తుంది. అంటే ఆయన చేతులతో మనిషిని చేశాడు. ఈ మనిషి గొప్పతనాన్ని కూడా అది వివరించగలదట. అది ఎలా మాట్లాడుతుంది అని డౌట్ వస్తుంది జనాలకి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవి యొగ్గు అంటున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఆకాశం భూమి వింటదా? వినగలదా? వాటికి చెవులున్నాయా? మాట్లాడడానికి నోరుందా? వాటికి ఎలా చెప్పాలో సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ఎలాగో వాటికి తెలియపరచాలో దేవునికి తెలుసు. నీకు అర్థం కానంత మాత్రాన అది లేదు, తెలీదు, ఇక కుదరదు అనేది కాదు. నీ వరకు తెలియదు అంతే. నీకు తెలియదు అంతే తప్ప దానికి తెలియవలసిన వాళ్ళకి తెలుసు, తెలుసుకున్న వాళ్ళకి తెలుసు. మరి నీకు ఈ అంతరిక్షం యొక్క గొప్పతనం తెలిసింది, కానీ అది దేవుని మహిమను చాటుతుందని నువ్వు గుర్తించలేకపోతున్నావు. పగటికి పగలు బోధిస్తుందట, రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుందట. అవి ఎలా బోధించగలుగుతున్నాయి అంటే ఈ ఉనికి అంతా కూడా దేవునికి మహిమార్థంగా ఒక గొప్ప సాక్షిగా ఉందని ఆత్మ ద్వారా పలుకుతున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా ఇలా చెప్తారు. రోమపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో చూస్తే ఆయన సృష్టి దైవ జ్ఞానాన్ని, ఆయన మహిమను ప్రజలకు తెలియచేస్తుంది అని. ఆయన ఎంత శ్రద్ధ ఆ సృష్టి మీద కలిగి ఉన్నాడో తెలియచేస్తుంది.
అందుకే మనుషుడికి జ్ఞానం లేదు, కానీ మనుషుడు సరిగా గ్రహించలేకపోతున్నాడు. కానీ ఈ సృష్టి యావత్తు దేవుని గొప్పతనాన్ని ఎప్పుడో గుర్తించింది. వాస్తవానికి వాటికి మాట్లాడడానికి భాష లేదు, కానీ అవి తెలియచేస్తున్నాయి. ఆకాశాలు కానీ, సూర్య చంద్ర నక్షత్రాలు కానీ మాటలు రావట్లకి, కానీ వాటి మౌనమే ఈ విశ్వానికి ఒక గొప్ప సాక్ష్యం. మహాశక్తివంతమైనవి అవి. భూమిపై ఉన్న ప్రతి జాతికి, తెగకి, పరిస్థితులందరికీ, మనుషులకు, లేకపోతే గ్రామాలకి ఆయన యొక్క గొప్పతనం అవే తెలియచేస్తున్నాయి. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు. పగలేమో సూర్యుడు, రాత్రేమో చంద్రుడు, నక్షత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయని అనేక పర్యాయాలు ఈ సృష్టిలో చేయబడిన వాటిని బట్టి ప్రభుని గణపరుస్తున్నాం. అంటే అవి దేవునికి మహిమను తెస్తున్నాయే లేవా? ఇంకా సూర్యుడు గురించి చెప్తున్నాడు, పెళ్లి కొడుకులాగున్నదంట సూర్యుడు. మనం ఉదయాన్నే చూస్తే చక్కగా తూర్పున సూర్యుడు పైకి అలాగే ఎగిసిపడుతున్నట్టు కనబడతాడు, ఉదయిస్తున్నాడు. ఆ సూర్యుని చూసినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాడు, చూడముచ్చట్టుగా ఉంటుంది ఉదయాన్నే. అదే మధ్యాహ్నం అయితే మన కళ్ళు చూడలేవు అనుకోండి. అంటే చూడముచ్చట్టుగా దేవుడు సూర్యుని చేశాడు అని తను ఇంటిలో నుంచి, కళ్యాణ మండపంలో నుంచి వస్తున్నట్లుగా తన సౌందర్యాన్ని కనబరుస్తున్నాడని, పరిగెత్తుతూ వస్తున్నాడని, ఉత్సాహంతో వస్తున్నాడని, ఒక బలాఢ్యుల్లాగా ఉన్నాడని సూర్యుని గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. అంటే సృష్టిలో చేయబడిన సమస్తంలో ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియచేయట కొరకై ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా, వాటి సౌందర్యం కూడా దేవుని ఉనికిని చాటుతూనే ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు తూర్పున ఉదయించి పరమట అస్తమిస్తాడు. దీని గురించి కూడా చెప్తున్నాడు. ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి తిరుగుతున్నాడు. సూర్యుడి యొక్క గొప్పతనం దేవుడు కలుగు చేసిన ఔన్నత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రి ప్రతి ఇంట్లో లైట్ వేసుకుంటాం, కానీ ఉదయం అయ్యేటప్పటికి ఒకటే లైట్ ఉంటుంది, అది గదుల్లో కూడా వెలుగునిస్తుంది. చూడండి, పగలు లైట్లు వేసుకోవాల్సిన పని ఎవరికి ఉండదు, ఎప్పుడైనా బాగా మబ్బులేస్తే తప్ప. సర్వసాధారణంగా అంటే ఎక్కడో ఒక జ్యోతిలాగా దేవుడు వెలిగిస్తే ఆ యొక్క సూర్యుడి యొక్క కాంతి పగలు మన గదుల్లో కూడా ప్రసరించబడుతుంది. అంటే ఇది దేవుని యొక్క అద్భుతము కాదా? చీకటిలో ఉన్న మనుషులకు వెలుగును ప్రసరింపజేస్తుంది. అది చాటుతుంది కదా, నేను మీకు వెలుగును ప్రసాదిస్తున్నానని. అందుకే నీతి సూర్యుడని యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి మనిషిలో ఉన్న చీకటిని ప్రాలద్రోలుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి స్వయంగా చెప్తున్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగులోనికి వచ్చేస్తున్నారు అని. కనుక నిత్య జీవపు వెలుగైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించగలిగితే నీ చీకటి పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మారిపోతాయి. అందుకే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. దేవుని యొక్క వాక్యం కొరకు రాయబడింది. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనది. ఆయన యొక్క ఉపదేశము కూడా
అద్భుతంగా ఆయన మహిమను వెల్లడి చేస్తుందని దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశం అంటే అప్పటికి ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం యొక్క ధ్యానము దావీదు చాలాసార్లు చేశారు. అందుకనే ఆ యొక్క గొప్పతనాన్ని, ఆయన వాక్యం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు పూర్తి బైబిల్ మన అందరికీ అందుబాటులో ఉంది. ఒక 5 గ్రంథాలే, అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 గ్రంథాలు మాత్రమే అప్పుడున్నాయి తప్ప ఇప్పుడు బైబిల్ అంతా మనకు అందుబాటులో ఉంది. దావీదు యొక్క గొప్పతనం చూడండి. ఈ 5 గ్రంథాలను కూడా అతను ఎంతో చదివి ధ్యానించి దేవునిలో తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. అట్టి గొప్పతనాన్ని, వాక్యం యొక్క ప్రాముఖ్యతను దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. ఇది దేవుని జ్ఞానం, ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రభావము, ఇది దేవుని మహిమ గురించి మరింత ప్రకటిస్తుంది. ఆకాశములు వివరిస్తున్నాయి, సూర్యచంద్రుడు వివరిస్తున్నాయి, నక్షత్రాలు వివరిస్తున్నాయి అని చెప్పడానికంటే మరింత గొప్పగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుతూనే ఉంది. నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ వాక్యం ఎలాంటిదట? ఎట్టి లోపము లేనిది, మన ఆత్మకు జీవాన్ని కలుగు చేస్తుందట. నీ జీవితంలో జీవము లేని జీవితంగా ఉందేమో, నిత్య జీవానికి వారసుడిగా, హక్కుదారుగా నువ్వు ఇంకా ఉండలేకుండా ఉన్నావేమో. అందుకే దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యానికి లోబడు, నీ హృదయాన్ని సంపూర్ణంగా అప్పగించు. ఎప్పుడైతే అలాగ అప్పగించగలుగుతావో ఒక అద్భుతమైన సంతోషం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అందుకనే దేవుని శాసనాలన్నీ కూడా నమ్మదగినవి. ఒక్క మాట కూడా తీసివేయడానికి వీల్లేదు, ఒక్క మాట కూడా ఇది నమ్మవసరం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అంత గొప్పదైనవి దేవుని మాటలు. తెలివి లేని వారికి తెలివిని కలుగు చేస్తాయట దేవుని వాక్యం. ఇది నిజమే అని చెప్పాలి, అది నేనే అని కూడా చెప్పాలి. ఎందుకనంటే లోక సంబంధమైన చదువు బుర్రకి ఎక్కలేదు. నాకు అజ్ఞానిగానే ఉండిపోయాను, చదువులో మొద్దుగానే ఉండిపోయాను, అన్ని ఫెయిల్యూర్ పరిస్థితులు అయిపోయాయి. కానీ దేవుడు తన వాక్యపు జ్ఞానమును అనుగ్రహించి ఈరోజు నడిపించాడు, నడిపిస్తున్నాడు, వాడుకుంటున్నారు. నాకే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. నా స్నేహితుడు తరచూ చెప్తూ ఉంటాడు, చెప్పేవాడు ఇంతకు ముందు, నిన్ను చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. క్లాసులో నువ్వు సరిగా చదివేవాడు కాదు, ఇప్పుడు నువ్వు వాక్యం చెప్తుంటే ఎంతో శ్రద్ధగా నేనే వినాలని ఆశతో ఉంటాను. ప్రతిరోజు నువ్వు పంపించేటువంటి ఈ కాన్ఫరెన్స్లో అందించే సందేశం తప్పక వింటానని చెప్తాడు. ఎందుకు? ఇదేదో గొప్పతనంకి చెప్పట్లేదు, దేవుని వాక్యం యొక్క మహిమను, గొప్పతనాన్ని వివరిస్తున్నాను. ఎందుకనంటే నిజమే, జ్ఞానం లేని, తెలివి లేని నాకు ఇలాంటి వారికి ఇది తెలివిని, జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉంది. అందుని బట్టి దేవునికే మహిమ 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 కలుగునుగాక. మరి నీ జీవితంలో జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారాలి అనంటే దేవుని ఉపదేశానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేయి. ఈ వాక్యమును ధ్యానం చేయి, నీ జీవితంలో అన్వయించు, అమూల్యమైన వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుని యందు భయము పవిత్రమైనదట, అది నిత్యము నిలిచి ఉంటుందట. దేవుడు అంటే భయం ఉందా? అయితే ఆ భయము పవిత్రమైన భయమై ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క విధి విధానాలు ఎలాంటివంటే సత్యమైనవి, అవి న్యాయమైనవి అని చెప్తున్నాడు. అవి ఎంత గొప్పవంటే బంగారం కంటే కూడా, మేలిమి బంగారం కంటే కూడా కోరదగినవి. నువ్వు బంగారాన్ని కోరుకుంటావు, వెండిని కోరుకుంటావు, ఇంకా వజ్రాలను కోరుకుంటావు. ఇలాగో అమూల్యమైన సొత్తులున్నాయి, వాటి కొరకు నువ్వు ఆరాటపడతావు. కానీ
వాటన్నిటికంటే ఎక్కువగానట దేవుని వాక్యం కొరకు ఆరాటపడు అని చెప్తున్నాడు. ఏదైనా రుచి చూస్తేనే తెలుస్తుందండి. రుచి చూడకుండా ఏం తెలుస్తుంది? కీర్తనకాడు అదే చెప్తారు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అని. ఎవరికైనా సరే ఒక మనిషి గురించి తెలియాలంటే చూడగానే అర్థం కాదు. వారితో మాట్లాడినప్పుడు లేకపోతే వారితో సహవాసం చేసినప్పుడు వారి గురించి తెలుసుకున్నప్పుడు అర్థం అవుతుంది. చూడగానే తెలుసుకోలేవు. దేవుని వాక్యం తెలియక చాలా మంది బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఈ వాక్యం లేకపోతే ఈ బైబిల్ మంచిది కాదని మాట్లాడుతూ ఉంటారు. ఈ వాక్యం జీవితాలను కట్టిందని, బ్రతుకులు మారుస్తుందని, పాపం నుంచి, చెడు నుంచి, అపవిత్రత నుంచి, కామ త్వరత నుంచి కూడా విడిపిస్తుందని ఈరోజు సంఘాల్లో ఉన్న ప్రజలను చూస్తే అర్థమవుతుంది. తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, పేకాటగాళ్ళు మారారు, వ్యభిచారం చేసేవాళ్ళు మారారు, దొంగలు మారారు. అన్ని రకాల చాండాలపు జీవితాన్ని జీవించే వాళ్ళందరూ మార్చబడ్డారు, పవిత్రంగా ఉన్నారు. అంటే దేని వలన? ఒక మనుషుడు మారుస్తున్నాడా? ఒక మతం మార్చగలుగుతుందా? ఒకప్పుడు కోపిష్టి, ఒకప్పుడు రేపిష్టి, కానీ ఈరోజు ఏమైపోయారు? మంచివారిగా మారిపోయారు. అనేక మందిని చంపినోళ్ళు ఉన్నారు, ఇక చంపడం మానేసి మంచిగా బ్రతుకుతున్నారు ఈ రోజున. కారణం ఎవరు? దేవుడే, ఆయన వాక్యమే. ఇంతటి గొప్పతనం కలిగిన వాక్యాన్ని ప్రజలు అర్థం చేసుకోక పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కడు అంటాడు ఈ బైబిల్ బూత్ బైబిల్ అంటాడు. ఒక్కొక్కడు అంటాడు అందులో ఏముందిరా బాబు, ఓ నల్లట్టగలిగిన బైబిల్ తెగ చదివేస్తుంటారు అంటాడు ఒక్కొక్క తిరమాలనాడు. అసలు ఆడు ఇది సరిగా చదివితే, ఇందులో ఉన్న గొప్పతనం అర్థం అవుతే వాడి జీవితం మారిపోదండి. ఈరోజు గ్రామాలు చల్లగా ఉన్నాయి, గోల గొడవలు లేకుండా తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్నారంటే దానికి గల కారణం ఏంటి? బైబిల్ కాదు. స్టోస్టపురం అనేటువంటి గ్రామం ఉండేది. ఆ ఊర్లో వాళ్ళందరూ దొంగలే. ఈరోజు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత సొంత పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. ఒక ఊరనే చెప్పవసరం లేదు, అనేక ఊర్లు దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యం చదువుడు ద్వారా, ధ్యానించుడు ద్వారా, బోధించే వినుట ద్వారా జీవితాలు మార్చుకొని బ్రతుకుతున్నారు. గ్రామాలు గ్రామాలు, పట్టణాలు పట్టణాలే ప్రభుకి అంకితం అయిపోయారు. అంత ప్రభావితమైనది దేవుని వాక్యం. కనుక ఇలాంటి వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోగలిగితే నీ జీవితాలు ఆశ్చర్యంగా మారుతాయి. ఒక ప్రశ్న మీకు, ఇంత శక్తివంతమైన వాక్యం అనేక మందిని మార్చి ప్రభు సన్నిధిలో నిలబెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వాక్యానికి లోబడి నీ జీవితాన్ని మార్చుకొని పవిత్రంగా బ్రతుకుతున్నావా? ఇంకా చెడు అలవాట్లో ఉన్నావా? ఇంకా పేకట్కి వెళ్తున్నావా? ఇంకా పొగ తాగుతున్నావా? ఇంకా మద్యం సేవిస్తున్నావా? ఇంకా చెడు పాడు అలవాట్లకు లోనై ఉన్నావా? నీ హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. హృదయం మార్చుకో, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో, శ్రేష్టమైన వ్యక్తిగా ఉంటావు. దేవుని యొక్క అద్భుతమైన వాక్యం నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. ఈ దేవుని మాటల వలనట సేవకుడు హెచ్చరికను అందుతున్నాడు. ఇలాగుండాలి, అలాగుండాలి, జాగ్రత్త అనే హెచ్చరికను అందుతున్నాడు. నిజంగానే వాటిని గాయకొనటం వలన లాభం కలుగుతుంది. దేవుని వాక్యం ధ్యానించడం వల్ల ఎంత లాభం అండి, ఎంత లాభం అండి. చెడుతనం మానేశారు, లాభం కదా. పాపం మానేశారు, లాభం కదా. కొంపలంట తిరగడం మానేశారు, లాభం కదా. కుటుంబాలను కట్టుకున్నారు, లాభం కదా. పవిత్రంగా బ్రతుకుతున్నారు, ధనాన్ని వృధా చేయట్లేదు, లాభం కదూ. ఇదంతా లాభమే. కేవలం దేవుని మాటల వల్లనే, వాటిని గైకొనడం వల్లనే చివరిగా తన పొరపాట్లు ఎవరు కనుగొనగలుగుతారని చెప్తున్నాడు. నీ పొరపాటు నువ్వు కనుగొనగలుగుతున్నావా? నువ్వు కనుగోలేవు. ఒకవేళ నీకు తెలిసినది అర్థం కాదు. కానీ దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, ధ్యానం చేస్తారో, వారికి వారు చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసు. ఒక ఆమె సంఘంలో ఎలా చెప్తుంది, అయ్యా నేను ఒకప్పుడు మనిషిని కానండి, ఒకప్పుడు విపరీతంగా గొడవలు ఆడేసే వ్యక్తిని. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత
నేను గొడవల జోలికి వెళ్ళటం లేదు. ఎవరైనా గొడవాడుతుంటే చెవులు మూసుకుంటున్నాను, ప్రభా అంటున్నాను నేను అని చెప్పింది. ఆ మాట ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పారు. నిజంగా ఎంత సంతోషం. మారేరు అంటే మారేరు కదండి. ఇన్నాళ్ళు అసూయ ఉండేదండి, ద్వేషం ఉండేదండి, పగ పెంచుకునేవాళ్ళు, చిన్నదానికి అయిన దానికి కాని దానికి గొడవలు పెట్టేవాళ్ళు, ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఉండేది కాదు. ఇప్పుడు ఎంత బాగున్నారో. కాలనీలే బాగుంటున్నాయి, కుటుంబాలే బాగుంటున్నాయి. ఇదంతా ఎవరి వలన? కేవలము యేసు క్రీస్తు వలన. ఇంత గొప్పతనం కలిగిన దేవుణ్ణి మరిచి విడిచి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేవాళ్ళు కొద్దిమంది అయితే, ఆయన గొప్పతనం తెలియక అజ్ఞానంగా ఉండిపోయేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఏ మత గ్రంథమైనా ఇలాగ నీతిగా బ్రతకమని ప్రబోధిస్తుందా? ఒక్కొక్కడికి 2-3 భార్యలు ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఎదుటోళ్ళని చంపొచ్చు, ఎదుటోళ్ళని ద్వేషించవచ్చు, మూర్ఖంగా ప్రవర్తించవచ్చు, హింసించవచ్చు అని నేర్పిస్తున్నట్లున్నాయి వాళ్ళ గ్రంథాలు. అందుకని క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, ఇళ్ళు కూలగొడుతున్నారు, మందిరాలు లేకుండా చేస్తున్నారు. ఒక్కొక్క పనికి మాలోడు తెగరెచ్చిపోతున్నాడు ఈ మధ్యలో. బైబిల్ బోధకుల్ని లేకుండా చేస్తాం, అన్యాయంగా కట్టిన మందిరాలు లేకుండా చేస్తాం. ఎవడు అక్రమంగా కడుతున్నాడు? ఇంకా చెప్పాలంటే రోడ్లలో ఉంటాయండి కొన్ని గుళ్ళు, దాన్ని ఎవడో ముట్టుకోడండి. ఎక్కడో ఒక మూలకో చివరకున్న మందిరాలను కూలగొడతాడండి ఈ సన్నాసి మోహం. ఆడికి బుర్రా బుద్ధి ఏమీ లేదు. ఒక ఊరిలో ఒక దైవసేవకుడు ఉంటే, ఒక మందిరం కట్టబడితే ఆ ఊరిలో అనేక మంది మంచోళ్ళుగా మారిపోతారు. అలాంటిది 2-3 మందిరాలు ఉంటే ఇంకా ఎక్కువ మంది మంచోళ్ళు అయిపోతారు. జనాలు మంచోళ్ళు అవడం ఇష్టం లేదు వీళ్ళకి. ఇష్టం లేక రెచ్చిపోయి ఇలాంటి హింసలు పెడుతున్నారు. అసలు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఈవేళ అన్నం తింటున్నారా, కడుపుకి గడ్డి ఏమన్నా తింటున్నారా? కొన్నిసార్లు నాకు అర్థం కావట్లేదు. పశువులన్నా నయమేనండి కొంతమంది మనిషితో పోల్చుకుంటే. పొరపాట్లు కనుగొంటే బాగుంటుంది, వాళ్ళలో ఉన్న లోపతాపాలు సరి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం లౌకిక దేశంలో బ్రతుకుతున్నాం, సామరస్యమైన జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. మత పిచ్చితో తెగరెచ్చిపోతున్నారు ఈ మధ్యలో. ఇదే బాధ కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు. అపవాది వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసినట్లుగా ఉన్నాడు. కనుక కళ్ళు తెరండ్రా బాబు, సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడైనా మారు మనసు పొందండి. ఏంది మేలు చేస్తుందో, ఏది కీడు చేస్తుందో తెలుసుకొని మేలుకరమైన మార్గమైన ప్రభుని యేసు క్రీస్తు మార్గంలో నడవండి, రండి. భక్తుడు ఏమంటున్నాడు? నేను దురాభిమాన పాపంలో పడిపోకుండా నన్ను తప్పించు, వాటిని ఏలనీయొద్దయ్యా. నేను యథార్థంగా ఉంటాను, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిగా బ్రతుకుతాను అంటున్నాడు. దేవుని వాక్యం పాపంలో పడిపోకుండా, ఆ పాపపు పరిస్థితులు ఏలుబడి చేయకుండా యథార్థంగా బ్రతికేటట్లు చేయగలుగుతుంది. కేవలం దేవుని వాక్యానికి మాత్రమే అంతటి శక్తి ఉంది. మీకు అర్థమవుతుంది కదా? ఈరోజు పాపాన్ని విడిచిపెట్టి బ్రతకడానికి గల కారణం, పాపం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? వాక్యమే కదండి. మరింత శక్తివంతమైన వాక్యం నీ జీవితంలో ఎప్పుడు కూడా పని చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఎక్కడైనా లోపతాపాలు ఉంటే సరి చేసుకోండి, నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. ఆకాశమే వివరిస్తుంది, అంతరిక్షమైన గొప్పతనాన్ని చాటుతుంది, సమస్త భూమికి ఆయన మహిమను వివరిస్తుంటుండగా మరి ఆయన చేతితో చేయబడిన నీవు ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని ఇంకెంత ఎక్కువగా చాటాలి, ఇంక ఎంత ఎక్కువగా మాదిరిగా ఉండాలో ఒకసారి నేను నీవు పరీక్షించుకొని దేవునికి దగ్గరగా ఉండటానికి, ఆయనకి ఎప్పుడు మహిమను నీ వలన మరింత పెరిగేటట్లుగా బ్రతకాలని, ఆయన వాక్యం యొక్క శక్తి అని, ఆయన వాక్యం యొక్క శక్తిని నువ్వు గుర్తించి జీవించగలిగితే అనేక మందికి మార్గదర్శకంగా, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. అట్టి విధంగా ఉండేటట్లు ఆయన కృప, ఆయన సహాయం, ఆయన జ్ఞానం ఎల్లవేళలా నీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.